తోపుంది మా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మాత్రం వచ్చిన 4 ఎపిసోడ్స్కే ఎలా అయిపోతే నెక్స్ట్ రాబోతున్న 5 ఎపిసోడ్స్ ఇంకెలా ఉంటాయో. వాల్యూమ్ 1 ఈ రేంజ్లో ఉందంటే వాల్యూమ్ 2 ఇంకెలా ఉంటుందో. ఫైనల్ ఎపిసోడ్ ఎలా ప్లాన్ చేస్తాడో అని ఊహించుకుంటుంటేనే మైండ్ దెంగేస్తుంది. ఇప్పటికే కావాల్సిన క్యారెక్టర్స్ అన్నింటినీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక కొత్తగా క్యారెక్టర్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. ప్రతిదీ స్టోరీ డ్రివెన్గా వెళ్ళిపోవడమే. ఇప్పటి వరకు స్ట్రేంజర్ థింగ్స్లో 4 సీజన్లు వచ్చాయి, అవన్నీ ఒక ఎత్తు. కానీ సీజన్ 5లో ఫస్ట్ 4 ఎపిసోడ్సే ఈ రేంజ్లో ఉన్నాయంటే నెక్స్ట్ రాబోతున్న వాటి గురించి ఊహించుకుంటుంటేనే మైండ్ పోతుంది మావా. పొద్దున్నే 7ంటికి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏదో హైలో స్టార్ట్ అయింది. నార్మల్గా వెబ్ సిరీస్ అంటేనే ఏదో మూమెంట్లో డిప్ అవుతాయి, కానీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుండి ఏదో రోలర్ కోస్టర్ రైడ్ మాదిరి పోతానే ఉంది. ఎప్పుడు ఎటు నుండి ఏ టర్నింగ్ వస్తుందా, ఏ డెమో గార్గన్ వస్తుందా, స్ట్రేంజర్ థింగ్స్ అప్సైడ్ డౌన్ లో ఏం జరుగుతుంది, హాపర్ గాడికి ఏమవుతుంది అనే టెన్షన్ తో క్రియేట్ అయింది. మరో పక్క ఈ పిల్లనా కొడుకులు కామెడీ అయితే తట్టుకోలేము అసలు. ఆ బండోడైతే మాత్రం ముక్కులో నుండి చీవుడి తీసి పోస్టర్ అని తెస్తాడు. దానికైతే నా వల్ల సచ్చాను అనమాట నేనైతే. ఫస్ట్ ఎపిసోడే ఒక రేంజ్లో ఎండ్ అయింది అనుకుంటే ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అంతకు మించి ఎగ్జైట్ చేస్తాయి. మరీ దారుణం అయితే ఈ సింక్లర్ గాడు ఏంట్రా ఇలా చేశాడు అనిపించే మూమెంట్స్ ఉంటాయి కొన్ని అయితే. ఆ తర్వాత డెస్టిన్ గాడు సెకండ్ ఎపిసోడ్లో కొంచెం టెన్షన్ పెట్టేస్తాడు. ఈడేంట్రా ఇంకా రావట్లేదని ఏదో భయం ఫీల్ అవుతాం మనం కూడా. క్రియేటర్స్ కూడా సీజన్ 5 స్టోరీని చాలా ఎంగేజింగ్గా బిల్డ్ చేశారు. అసలు ముందు అందరినీ వెక్న మీద ఫోకస్ చేశారు, కానీ చివరిలో ఒక్కోటి రివీల్ అవుతుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక విల్లుగాడికి వచ్చే ఎలివేషన్ అయితే మామూలుగా ఉండదు. నార్మల్గా ప్రతి సీజన్లో కూడా స్టోరీ అటు తిరిగి విల్లుగాడి క్యారెక్టర్కే కనెక్ట్ అవుతుంది, కానీ ఈ సీజన్లో మాత్రం మనల్ని విల్లుగాడి క్యారెక్టర్ చాలా ఎగ్జైట్ చేస్తుంది. ఇక నాన్సీ, జాయ్స్, రాబిన్ వీళ్ళంతా కూడా వెక్నాని హంట్ చేయడం కోసం చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారు. దానికి తోడు సింక్లర్ గాడి చెల్లి ఎరిక అయితే మాత్రం వీళ్ళ ప్లానింగ్లో చాలా పెద్ద పార్ట్ అయింది. అదేంటో మీరు చూస్తే తెలుస్తుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే నా ఫేవరెట్ స్టీవ్, డెస్టిన్ వీళ్ళిద్దరి మధ్యన ప్రతి సీజన్లో ఒక బ్యాంజర్ సీన్ ఉంటుంది, కానీ ఈ సీజన్లో ఇంకా అది పడలేదు. మేబీ వాల్యూమ్ 2 కోసం హోల్డ్ చేశారేమో. అదేవిధంగా మర్ఫీ క్యారెక్టర్కి చాలా హై ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేసాం. మొత్తాన్ని ఒకేసారి లేపితే వన్ సైడ్ అయిపోద్దని మేబీ వాల్యూమ్ 2 కోసం హోల్డ్ చేసి ఉండొచ్చు. వెక్నాన్ చంపాలంటే ఇప్పుడున్న గ్యాంగ్ అయితే సరిపోదు, ఖచ్చితంగా మరో 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అవుతాయి. అవి ఏంటా అనేది మీరు వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా స్పాయిలర్స్ ఇచ్చారని మీరు అందరూ నన్ను తిడతారు. అందుకనే దానికి సంబంధించి ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేశాను ముందుగానే, కానీ దాన్ని ఎడిట్ ఆపేసి మరి ఈ రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్ట్రేంజర్ థింగ్స్లో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే స్టీవ్ ఇంకా డెస్టిన్. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి మింగేసే ముందు ఒక లైక్ వేసి వెళ్ళండి.